ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. బుధవారం నుండి శనివారం వరకు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించగలుగుతారు. గురుబలం అనుకూలంగా ఉండడం ద్వారా కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం, అంతేకాకుండా రాశిలో కేతువు, సప్తమంలో రాహు, ఇంకా అనుకున్నటువంటి గ్రహాల్లో పెద్దగా యోగించేటువంటి అవకాశాలు లేవు. అంచేత ప్రతి పని కూడా చికాగ్గా, సమస్యగా, శ్రమగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పని ఎక్కువ, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది జీవితం. అయితే ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. గురుబల, చంద్రబలాల చేత, మనోధైర్యం చేత చివరికి విజయాన్ని మాత్రం సాధించడం జరుగుతుంది. అడ్డంకులు వస్తాయి, సమస్య ఉంటుంది, చిన్న చిన్న పనుల్లో కూడా విభేదాలు ఉంటాయి. ఉద్యోగపరమైన సమస్యలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయవాదులు, వైద్యులు, ఇలా వృత్తులు చేసేటువంటి వారికి పని ఎక్కువ, ఆదాయం తక్కువ. మీరు ఊహిస్తారు ఇంత ఆదాయం వస్తుందని, అంత రాదు, దాంట్లో సగం వస్తుంది. వ్యాపారమైనా అంతే. వ్యాపారం ఏదో చేసి మనం ఇంత లాభాలు వస్తాయంటే దాంట్లో సగం లాభాలు వస్తాయి. ఈ విధంగా మీరు ఊహించిన దానికంటే ఫలితాలు చాలా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పని ఉంటుంది. గురుబలం ఉండడం ద్వారా పర్వాలేదు, కానీ నెంబర్ 1గా ఉండేటువంటి పరిస్థితి అయితే కనపట్టలేదు. సంఖ్యల్లో 1 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో శని భగవానుడికి తైలాభిషేకాలు చేయండి, శనివారం నియమం పాటించండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.